ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్, నేను చెప్పేది విన్నా? ఒక్కసారి ఈ గదిని చూడు. ఈ రూమ్ నీదే, ఉన్నతిదే. ధ్రువ్, ఈ గదిలో నువ్వు ఇంకా ఉన్నతి ప్రేమగా ఎన్నో క్షణాలు గడిపుండొచ్చు. ధ్రువ్, కానీ ఈరోజు ఉన్నతి కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ మీ ఇరువురి ప్రేమకి గుర్తు. చూడు ధ్రువ్, ఉన్నతి విషయంలో నీ మనసులో ఎంత ద్వేషం ఉన్నా, ఎంత కోపం ఉన్నా అది ఈరోజు ఉంటుంది. కానీ బహుశా అది రేపు ఉండకపోవచ్చు. అయినా నాన్న, నీ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. తనను నువ్వు ప్రేమగా స్వీకరించాలి కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా. అందుకే చెప్తున్నాను ధ్రువ్, ఉన్నతిని ఇంటికి తిరిగి తీసుకొచ్చేసి. అమ్మ, నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. నేను నీ సంతోషాన్ని అర్థం చేసుకోగలను. కానీ నేను ఉన్నతి నా జీవితంలో ఉంటే అసలు సహించలేను. నేను ఒక బిడ్డని ఒకరిని ఒకరు ద్వేషించి అలాంటి ఇద్దరి మధ్యలోకి ఎలా తీసుకురాగలను? వాళ్ళకి ఒకరికొకరు చూసుకోవడం కూడా ఇష్టం లేదు. ఒక బిడ్డకి ఏం కావాలి? తల్లిదండ్రుల ప్రేమే కదా. కానీ ఆ ఇద్దరి మధ్య ప్రేమే లేనప్పుడు వాళ్ళ ఆ బిడ్డకి ఏం ప్రేమ పంచగలరు? ఉన్నతి ఎంత సెల్ఫిష్ అంటే తనకి తన స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించదు. పైగా ఆ బిడ్డను కూడా తన స్వార్థానికి యూజ్ చేసుకుంటుంది మమ్మీ. అయినా మా బంధానికి పునాది పడింది ఒక అబద్ధం మీద. ఏ బంధమైనా అబద్ధంతో మొదలైతే అది ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆ బిడ్డకి తండ్రి ఉండగానే వాడు అనాథలా బతకాలంటావా? ఇదేనా నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించింది? లేదు మమ్మీ, నా ప్లాన్ ఇంకా బెటర్. నేను ఈ బిడ్డని అసలు ఈ లోకంలోకి రానివ్వను. ధ్రువ్, ఆపు నీ చెత్తవాగుడు. నీ ద్వేషాన్ని ఇక్కడితో అణిచేయ్. ఇప్పుడు నువ్వు ఒక ప్రాణాన్ని తీసేస్తావా? ఎవరిచ్చారు నీకు హక్కు? ప్రాణం పోసే హక్కు మాత్రమే నీకుంది. దాన్ని తీసేసే హక్కు లేదు నీకు. అది కూడా ఎవరిది? ఇంకా ఈ ప్రపంచంలోకి రాని ఒక పసికందుది. తను వదిలేయడం కాదు, నువ్వు ఈ లోకల్లోగా తను రాకుండా చేస్తున్నావు ధ్రువ్. ధ్రువ్, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అసలు ఎవరు నువ్వు? ప్రేమని వదిలే. నీ మనసులో కొంచెమైనా మానవత్వం ఉందా లేదా? ఏమీ మిగల్లేదు. ఆ ఉన్నతి ద్రోహం నన్ను లోపల చంపేసింది. ఆ ధ్రువుని, వాడిలో ఉన్న ప్రేమ మొత్తాన్ని ఆ అమ్మాయి చంపేసింది. ఒక్కసారి బలవంతంగా తనకి భర్తనైపోయాను. ఇప్పుడు నన్ను తండ్రి నవ్వమని బలవంతం చేయకండి. నాకు ఉన్నతి నుంచి ఈ బిడ్డ కాదు, నాకు కేవలం ఒకటే కావాలి, డివోర్స్.